సంఘం తరఫున గతంలో చట్టబద్ధమైన చట్టాలు 3 చేసి ఆ చట్టాల కోసం అనేక రోజులు 760 రోజులు 1660 రోజులు రిలే చేసినారు ఢిల్లీలో రాజధానిలో. అయితే నిరంకుశంగా ఈ ప్రభుత్వం ప్రజలను రైతులను కాలరాసి వాళ్ళు చెప్పిందే వేదవాక్యం అనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. గతంలో కూడా 730 మంది రైతులు చనిపోయినారు. అయినా పట్టుబడులను విక్రమార్కుల్లాగా రైతులు అనేకమైన కష్టాలు పడుతూ ఇంటింటికి ప్రతి రైతు వచ్చి ఆ ఢిల్లీలో రాజధానిలో పాల్గొని రైతు బాధలు తెలుపుకుంటూ అనేక విధాలుగా కష్టాలు పడుతున్నా అయినా చట్టాలు విరమించుకున్నామనే మన నరేంద్ర మోడీ ఆ చట్టాలు విరమించుకునేది లేదు, కొత్త చట్టం చేసింది లేదు. అయినా ఎన్నిక తగ్గినాడు కానీ ఆ చట్ట పరిధిలో చట్టాలు తీసేసి అయ్యా రైతులకి నేను న్యాయం చేస్తున్నానని ఒక్క విషయం కూడా రైతులకు చెప్పింది లేదు. మనం కేవలం రైతులు ఏమడుగుతున్నారు, కోరికలను గొంతెమ్మ కోరికలు కోరల రైతులు కేవలం మన నల్ల చట్టాలు రద్దు చేయమని, సరైన ధర స్థిరీకరణ చేయమని అడిగినారు. అంతేగాని ఆ ధర స్థిరీకరణ చేస్తామని రైతు ప్రభుత్వం మాదిని అచ్చే దీనాయా అని చెప్పి గతంలో చెప్పినాడు. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి ఏ విధంగా వచ్చినారు, అయ్యా పట్ట చూపించి వ్యాపార నిమిత్తం మేము ఇండియాలోకి వచ్చినామని ఇండియాను వసిపరుచుకున్న 200 సంవత్సరాలు ఇండియాకు రైతులను ప్రజల్లో అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళు దోచుకొని తినిపోయిన ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ఇండియాని ఏం చేద్దామని ఉన్నారో ఇనిషియేటివ్ నాశనం చేసి ఉన్న ప్రైవేట్ పరం చేసి అన్ని దోచుకొని తన దారిని తాను పట్టుకునే పోయే పరిస్థితి కనపడింది. కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ వేదావంతులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ మేల్కొని మన రైతులకు న్యాయం చేయమని పదే పదే కోరుతుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మించుకుంటున్నాను. जोहार 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 अमरवीरुडुकु जोहार जोहार। బీజేపీ ప్రభుత్వం రైతులకు పదే పదే అక్కడ ఏదైనా ధర్నా చేయడం, వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ ప్రోగ్రామ్గా తెలియజెప్పేదానికి ప్రోగ్రామ్స్ ఏవైనా రైతులు చేస్తారంటే వాళ్ళ మీద దాడులు చేయడము, భాషవాయులు ప్రయోగించడము, ఇష్టానుసారంగా కేంద్ర గవర్నమెంట్ ఈ రైతులు పక్షం అని చెప్పేసి రైతులు పుట్టబెట్టుకుంటారు. ఇది ఒకటోసారి కాదు, చాలాసార్లు కూడా రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక ఆ రోడ్లు కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళను ఇష్టానుసారం వాళ్ళు విచక్షణారహితంగా ఈరోజు కేంద్ర గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇలా కరెన్సీ అట్లా లేత వయసు రైతులను ఈరోజు పట్టం పెట్టుకుంటారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి ఖచ్చితంగా అమరులైనటువంటి కరెన్సీ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ప్రజా ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. దీని పెద్దలు సుబ్రెడ్డి అన్న గారు, సీనియర్ రైతు సంఘం నాయకులు మన రమణన్న గారు, సిపిఎం శివన్న గారు, సిఐడు వేమన్న గారు మరియు మిత్రులు రవి ప్రసాద్ చేసినారు. వీళ్ళకందరికీ ప్రెస్ క్లబ్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన సీనియర్ రైతు సంఘం నాయకులు సుబ్రెడ్డి గారిని మాట్లాడుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతులందరినీ కూడా కుబేరులు చేస్తామని చెప్పి మాటలు చెప్పి వ్యవసాయం నుండి దూరం చేసేటువంటి నల్ల చట్టాలని, కార్పొరేట్ వ్యవసాయాన్ని, కంపెనీ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు నష్టదాయకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారని చెప్పేసి గత 2-3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రైతు సంఘం అంతా కూడా లక్షలాది మంది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ముట్టడించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలన్నీ కూడా వ్యవసాయానికి రైతులకు నష్టదాయకమైనవి, రైతులందరూ కూడా భూముల్ని వదులుకొని కూలీలుగా మారేటువంటి చట్టాలు ఇవి. కాబట్టి చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘం ఆందోళన చేస్తుంది. 500 రైతు సంఘాలన్నీ కూడా కలిసి. కానీ ఆ రోజు ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఆ విధంగా ఆ రోజు కోరడం జరిగింది. దాన్ని అమలు చేయకపోవడం కారణంగానే ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం లక్షలాది మంది హర్యానా,
ప్రాంతం నుంచి ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నటువంటి సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రైతులు ఢిల్లీకి రానియకుండా మేకులు కొట్టి ఎక్కడికక్కడ నిర్బంధాలని ప్రవేశపెట్టి అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, దానికి భిన్నంగా కూడా రైతులు సాగు రేవో తెలుసుకుంటాం. వ్యవసాయ రంగం నుంచి రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధం చేయాలి, రైతుల హక్కులు మార్పు చేయాలి, రైతుల మోటార్లకు మీటర్లు ఎక్కించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి పోరాటంలో ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు చేస్తుంటే మొన్నటి రోజు హర్యానా ప్రభుత్వం నిరంకుశంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులతో ఒక యువ రైతు అనేటువంటి కరణ్ సింగ్ అనేటువంటి 21 సంవత్సరాల రైతు తుపాకీ ఎవరైతే వాళ్ళు రబ్బర్ బుల్లెట్ల ద్వారా పేల్చారో దానివల్ల చనిపోవడం జరిగింది. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ రైతు కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం కోరుతున్నాం. అట్లనే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉద్యమాల్ని అణచివేయాలని అనుకోవడం మీకున్నటువంటి మూర్ఖత్వం. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం పోరాడడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే పెద్ద పెట్టుబడిదారులు కొమ్ములు కాస్తూ రైతుల్ని కార్మికుల్ని అనేక ఇబ్బందులు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల్లో కూడా 44 లేబర్ చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక చట్టాలు కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీలో ఉంది. అందుకనే రాబోయే రోజుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మతోన్మాద బీజేపీని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం. ఎవరైతే రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళని ఆదుకోవాలి. మొత్తం ఏదైతే ఇప్పటికే 500 రైతు సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా రైతులకు కావాల్సినటువంటి న్యాయసమ్మతమైనటువంటి చట్టాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను.